ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతయే నమః. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే. మనం హయగ్రీవుడికి నమస్కారాలు సమర్పించుకుంటూ ఈ వారం రాశి ఫలాలు ప్రారంభిద్దాం. ముందుగా అందరికీ కూడా భోగి, సంక్రాంతి, కనుమ ఈ పండుగల యొక్క అంటే సంక్రాంతికి శుభాకాంక్షలు మీకు తెలియజేస్తూ మన కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. ముఖ్యమైన విషయం, భోగి అంటే క్లుప్తంగా చెప్పాలి అంటే దక్షిణాయనంలో రాక్షసుల ఆధిపత్యం ఉంటుంది. అది తొలగి ఉత్తరాయణంలో దేవతల యొక్క ఆధిపత్యం ఉంటుంది. కాబట్టి వారికి స్వాగతం పలకడానికి ఆహ్వానంగా మనం ఈ భోగి మంటలు వేస్తాము అని ప్రాచీనుల యొక్క ఆచారం. రెండోది, సంక్రాంతి నాడు మకర రాశిలో రవి ప్రవేశించడం. మకర రాశిలో రవి ప్రవేశించడం ద్వారా ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభం. మేషం నుంచి మకర రాశి 10వ రాశి, కర్మస్థానం కాబట్టి చాలా పవిత్రమైనది. ఆ సమయంలో పితృదేవతల యొక్క ఆరాధన విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది. జన్మజన్మల నుండి వచ్చినటువంటి పాపమంతా కూడా మాతా పితృహ సేవనం అన్నట్లుగా పితృదేవతల్ని సేవించడం ద్వారా మనం తరిస్తాము అనేటువంటి ఉద్దేశం చేత ఆ మహాపుణ్యకాలంలో పితృదేవతల రుణం తీర్చుకోవడం కోసం సంక్రాంతి పండుగ నాడు మనం ఆచరిస్తాం. తరువాత ఉత్సవాలు, అనేకమైన ప్రాంతీయ ఆచారాలను బట్టి ఉత్సవాలు కూడా మనం జరుపుకుంటాం. అందుచేత మకర సంక్రాంతి ఇంకొకసారి శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తూ మనం ముఖ్యంగా రాశి ఫలాలు తెలుసుకుందాం. దాంట్లో 11 నుంచి 17 వరకు ఉన్నటువంటి గ్రహాల యొక్క పరిస్థితులను అనుసరించి రాశి ఫలాలు తెలుసుకుందాం. మకర రాశి. ఈ మకర రాశి వారికి మనం చూసినట్లయితే చంద్రుడి యొక్క బలం, చంద్రుడు లాభ స్థానంలో, వ్యయ స్థానంలో, జన్మస్థానంలో ఉన్నాడు. వార ప్రారంభం, కార్యజయం, ధనలాభం, బంధుమిత్రుల యొక్క సమాగమం, కుటుంబార్థిక సంతానపరమైన వ్యవహారాలు ప్రోత్సాహకరంగా ఉండడం ఉంటుంది. వారం మధ్యలో అకాల భోజనము, శ్రమ, చికాకు, ప్రతి పని ఆటంకము ఉంటుంది. వారాంతం మళ్ళా విందులు వినోదాల్లో పాల్గొంటారు, ఉత్సవాల్లో బాగుంటారు, బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు ఉంటాయి, అన్నింటి విజయం సాధించగలుగుతారు. ఎంతటి కార్యక్రమాన్నైనా మీరు పూర్తి చేయగలుగుతారు. అలాగే విందులు వినోదాల్లో విలాసవంతమైన జీవనం ఉంటుంది. ఆత్మస్థైర్యం తగ్గుతుంది. ఇండైజెషన్ ట్రబుల్స్ ఉంటాయి. వారాంతం మోకాళ్ళ నొప్పులు రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఇలా ఉండగా ఉద్యోగపరంగా ఎక్కువ శ్రమ పడాలి. రాజకీయ పరంగా కూడా పెద్దగా గుర్తింపు అయితే కనపట్టలేదు. వృత్తుల పరంగా మనం చూసినట్లయితే చిన్న చిన్న వృత్తుల వారికి కొంతవరకు అనుకూలంగా ఉన్నది. వ్యాపారాత్మకపరమైన డెవలప్మెంట్స్ కూడా మీకు వార ప్రారంభం, వారం మధ్యలో వ్యాపారాత్మకపరమైన డెవలప్మెంట్స్ కూడా ఖచ్చితంగా కొంచెం బాగానే ఉంటాయి. అయితే పెద్దగా అప్పులు తీర్చేంత ఉండవు, కానీ మీకు సరిపోయే లాభసాటిగానే మొత్తం మీద వ్యాపారాత్మకంగా కనపడుతోంది. అయితే ఈ మకర రాశి వారికి కొన్ని విషయాలు ఇలా చేయాలని అనుకుంటారు, అలా చేయలేకపోతారు. అంటే ఏ విషయాలు? కుటుంబ ఆర్థిక సంతానపరమైన విషయాలు కరెక్ట్గా చేయలేరు. ఉద్యోగపరమైన విషయాలు చేయగలుగుతారు, కొన్ని వృత్తుల్లో చేయగలుగుతారు, కానీ నీ చెప్పిన వాళ్ళకి మాత్రం చేయలేరు. అదేమిటి అంటే వారు అక్కడికి వచ్చేప్పటికి వాళ్ళ ఆలోచన సరిగ్గా తెగదు. అంటే కరెక్ట్ నిర్ణయాలు తీసుకోలేరు. తద్వారా వాళ్ళు విజయం సాధించలేకపోతారు. చేత అటువంటి విషయాలు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇంకా సంఖ్యల్లో 8, రంగుల్లో లైట్ బ్లూ కలర్. ఆరాధనలో ఎక్కువగా మీకు గణపతి స్తోత్రాన్ని ఎక్కువ ఆరాధించాం. అంటే గణపతిని ఆరాధించండి, గణపతి స్తోత్రాన్ని పఠించండి, ఉండ్రాళ్ళు నైవేద్యం పెట్టండి, చాలా బ్రహ్మాండంగా ఉంటుంది.